ఈరోజు మనము తిరుప్పావై 14వ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. ఈ పాసురంలో వెలుగురేఖలు విచ్చుకున్నవి, లేవమ్మా లే అంటూ మరొక గోపికను మేల్కొల్పడం జరుగుతున్నది. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే. ఓ కన్యకామణి, మమ్ము మేలుకొల్పుతానని బీరాలు పలికి నీవే ఆదమరిచి నిద్రిస్తున్నావా ఏమిటి? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గు లేకుండా పలుకుతున్నావా? అటు చూడు, మీ ఇంటి పెరడు కొలనిలోని ఎర్ర తామరలు వికసించాయి, నల్ల కలువలు ముడుచుకొన్నాయి. అటు వీధిలో కాషాయాంబరదారులైనటువంటి సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొని పోతున్నారు. మమ్ములను లేపెదనని మాటలు చెప్పిన దానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా? శంఖచక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నులు గలవాడైన శ్రీకృష్ణ భగవానుని లీలలను గురించి నోరారా గానం చేయడానికి నిద్ర లేచిరావమ్మా, ఇది మన వ్రతము గదా. శుభం భూయాత్.